35వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. సడలిన చేతులను బలపరచుడి, సడలిపోయిన చేతులను మీరు బలపరచండి. తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తొట్రిల్లు మోకాళ్ళను మీరు ఏం చేయండి? దృఢపరచండి. ఒకసారి అందరూ మోకాళ్ళు దృఢపరచండి. ఒకసారి కొట్టండి, మోకాళ్ళు కొట్టండి ఒకసారి. ఆమేన్. దాని అర్థం ఏంటి? మోకాళ్ళు కొట్టడం అంటే మోకాళ్ళు ఏం చేయాలట? బలపరచాలి. ఒక దైవజనుడు అంటాడు, ఏ క్రిస్టియన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆన్ హిస్ నీస్. ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడు అంటే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు బలంగా ఉంటాడని ఒక దైవజనుడు చెప్పాడు. ఇఫ్ యుడ్ లైక్ టు ఫైట్ ఇన్ యువర్ బ్యాటిల్స్ సో ఎఫెక్టివ్లీ, ప్లీజ్ బీ ఆన్ యువర్ నీస్ అని మరొక దేవుని సేవకుడు అన్నాడు. నీ ముందున్న యుద్ధపు రంగంలో నువ్వు చాలా బలంగా పోరాడాలంటే, చాలా ఎఫిషియెంట్గా పోరాడాలంటే, చాలా అద్భుతంగా పోరాడాలంటే ఆ పోరాటం నీ మోకాళ్ళ మీదే ఉండాలి అన్నాడు. మోకాళ్ళ మీద చేసే పోరాటం చాలా సఫలమవుతుంది, ఫలవంతంగా ఉంటుందని ఆ దైవజనులు తెలియచేస్తున్నారు. బిల్లీ గ్రాహం అనే దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు ప్రపంచాన్ని ముందు గెలవాలనుకుంటే ముందు నీ మోకాళ్ళు వంచు అన్నాడు. ప్రపంచాన్ని గెలవాలని మీలో ఎవరైనా ఆశిస్తున్నారా? దేవుని కొరకు అనేక మందిని సంపాదించాలనే కోరిక మీలో ఉందా? ఆయన మీ పట్ల కలిగిన ప్రణాళికలు మీ జీవితంలో నెరవేర్చబడాలని మీరు కోరితే, మొట్టమొదటిగా ప్రపంచాన్ని సాధించాలనుకున్న నీవు ముందు నీ మోకాళ్ళ లైన్లో పెట్టే అన్నాడు ఆయన. నీ మోకాళ్ళు వంచాలి అని ఆ దైవజనుడు చాలా చక్కని మాట ఆయన సెలవిచ్చాడు. వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దైవజనుడు బిల్లీ గ్రాహం గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తూనే దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండేవాడు ఆయన. ఈ రోజున నేను మోకాళ్ళ ప్రార్థన యొక్క విశిష్టతను, దాని గొప్పతనాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసిన విధానాల్లో, ప్రార్థన చేసే విధానాలు చాలా ఉన్నాయి. కొంతమంది కూర్చుని ప్రార్థన చేస్తారు, కొంతమంది పడుకుని ప్రార్థన చేయొచ్చు, కొంతమంది నిలవబడి ప్రార్థన చేయొచ్చు, కొంతమంది నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చు, లేదా ఉద్యోగం నిర్వహిస్తూ ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇలా ప్రతి సందర్భంలో ప్రార్థన అనేది మనము ఏ విధానంలో చేస్తున్నామనేది ప్రశ్న కాకపోయినప్పటికీ కూడా, క్రైస్తవ జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన అలవర్చుకోవాలంటే అవకాశం ఉన్న ప్రతిసారి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం చాలా ఆవశ్యకత. ఏమండి, దేవుడు కూర్చుని ప్రార్థన చేస్తే విండా అంటే వింటాడు, వినడని బైబిల్ చెప్పట్లా. లేదంటే కొన్నిసార్లు మరి నేను మంచం మీద పడున్నానండి, బెడ్ రీడన్ అండి, నేను కిందకి దిగలేనండి, అప్పుడు మంచం మీద పరుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అంటే ఖచ్చితంగా వింటాడు. మంచాల మీద ఇంకా మంచం దిగకుండా పరిస్థితుల్లో ఐసీయూల మీద అక్కడ మీద పడుకున్నవారు, ప్రభువా నన్ను కనికరించని ఆ ప్రాంతంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా అంటే వింటాడు. ప్రయాణాల్లో ప్రార్థన చేయొద్దంటే చేయాలి. అన్ని విధానాల కన్నా అన్నీ బాగా ఉన్నప్పుడు, లేదా మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు అలా మంచం మీద ఎక్కి ఆ మంచం మీద ప్రార్థన చేయడానికి ముందే నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన చాలా విలువైనది, చాలా పటిష్టమైనది. అయితే ఎందుకో ఈ రోజున అపవాది కొంతమందిని మోకాళ్ళు వేయనివ్వడం లేదు, మోకాళ్ళ ప్రార్థన చాలామందికి రావడం లేదు. ఎందుకోసం అంటే మోకాళ్ళలో బలం లేక కాదు, అలా చెయ్యాలనే ఆశ లేక. మోకాళ్ళు సహకరించక కాదు. ఒకవేళ కొంతమందిని మోకరించడమంటే కొంతమంది మోకరించలేకపోవచ్చు, దట్స్ ఓకే. దేవుడిని బలహీనతను చూస్తాడు. ఒకవేళ నిజంగా నీ మోకాళ్ళలో బలహీనత ఉండి, నొప్పి ఉండి, బాధ ఉండి నువ్వు మోకాళ్ళు వేయకపోతే తర్వాత సంగతి. కానీ కొంతమందికి అన్నీ బాగున్నా మోకాళ్ళు వేయడానికి కొంతమందికి నామోషి, కొంతమందికి మోమాటం, అయ్యో ఆఫీసర్ గారు మోకాళ్ళు వేసేస్తున్నారండి అక్కడ అని అనుకుంటారనే ఒకలాంటి తక్కువ అభిప్రాయం కొంతమందిలో ఉంది. నువ్వు మోకాళ్ళు వేసినంత మాత్రాన ఏ ఒక్కరు నేను హేళన చేయరు. నువ్వు మోకాళ్ళు వేసినంత మాత్రాన ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడుకోరు. నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వేయడం నీ జీవితంలో తగ్గింపుకు సూచన. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వెన్ యు బౌ డౌన్ బిఫోర్ గాడ్, యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ కంప్లీట్లీ అండ్ యు ఆర్ షోయింగ్ అప్ యువర్ హ్యూమిలిటీ. నీలో ఉన్న దీన మనస్సును, దీనత్వాన్ని నీ శరీరములో నువ్వు చేస్తున్న ఆ కార్యము ద్వారా రుజువుపరుస్తూ ఉన్నావు. అందును బట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి మీరు ఎప్పుడు కూడా సంశయించాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దైవజనులు భక్సింగ్ గారు, ఆయన మరికొద్ది రోజుల్లో కోమాలోకి వెళ్ళిపోతారనగా. ఆయన చాలా కాలం కోమాలో ఉండిపోయారు.
ఆ తర్వాత చనిపోయారు అనుకోండి. ఆ వెళ్ళడానికి ముందు ఆయన ఒకసారి ఆదివారం ఒక ఆరాధనకు తీసుకొస్తాను, దేవుని మందిరంలో వాక్యం చెప్పడానికి తీసుకొస్తే 4 చేతులు పట్టు తీసుకొచ్చారండి. నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. నడవలేని పరిస్థితుల్లో 4 చేతులు పట్టు రాగానే ఆ పుల్పిట్ మీదకి రాగానే ఆయన అందరి చేతులు వదిలించుకుని అలా తిన్నగా వెళ్ళి ఆయన ఎక్కడైతే కాసేపట్లో ఆ ప్రసంగం చేయబోతున్నారో ఆయన వెనకాల ఒక కుర్చీ వేయబడి ఉంటే ఆ కుర్చీ దగ్గర మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. చర్చ్లోనికి రావడానికి 4 పట్టుకుని నడిపించాల్సి వచ్చింది. అంత బలహీనతలో ఉన్న ఆయన ప్రసంగం చెప్పడానికి ముందు ఆయన వెళ్ళడానికి ఆ కుర్చీ దగ్గర వెళ్ళడంతో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యం చెప్పేవాడు. అలాంటి గొప్ప దైవజనులు మనందరికీ గొప్ప స్ఫూర్తిని, మాదిరి ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన చాలా బలమైనది. మన ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు కూడా మోకాళ్ళ ప్రార్థన, మా తల్లిదండ్రుల గురించి నేను గర్వపడే చాలా విషయాల్లో వారి మోకాళ్ళు నల్లగా కాయలు కాసేసి ఉంటాయి, అరిగిపోయిన మోకాళ్ళు దేవుని పాద సన్నిధిలో. మా నాన్నగారు సముద్ర తీరాల ఇసుకలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవారు. ఇలాంటి దైవజనులందరూ మనకు స్ఫూర్తిని, ప్రేరణ రగిల్చారు. కారణం ఏంటో తెలుసా? మనందరూ కూడా మోకాళ్ళ ప్రార్థనలో ఎదగాలని. ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా నెవర్ ఫీల్ షేమ్ టు బౌ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ టు నీల్ డౌన్. ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడంటే మోకాళ్ళ మీద ఆ క్రైస్తవుడు ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడు. కనుక మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేద్దాం. ఈసారి ప్రార్థన చేసే అవకాశాలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తొట్టిల్లిపోతున్న మోకాళ్ళని మీరు ఏం చేయండి? దృఢపరచండి, బలపరచండి. మోకాళ్ళు తొట్టిల్లిపోవడం అంటే అర్థం ఏంటి అంటే మోకాళ్ళ ప్రార్థన కొన్నిసార్లు మనకు రావడంలో నేర్చుకోలేకపోతున్నాం. అందును బట్టే ప్రార్థనలో బలం ఉంటల్లా, ప్రార్థనలో శక్తి ఉంటలే, ప్రార్థనలో ఫోకస్ ఉంటలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో మనకు కొన్ని సందర్భాల్లో ఒక విధమైన అపవిత్రాత్మ శక్తులు మన మీదకి దాడి చేస్తూ చాలే ఇంకా ప్రార్థన చేయాలే అని కొన్నిసార్లు నేను ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే ప్రార్థనలో నీకు ఆ ఎంతూజియాజం లేని కారణంగా బలంగా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఈ రోజు నుండి మోకాళ్ళు వేసి 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేయండి. విశిష్టమైన దీవెనలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. నువ్వు ఎంత ఆఫీస్లో ఉన్న కావచ్చు, ఎంత గొప్పవాడని కావచ్చు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఉండొచ్చు, నీకు ఎంత ఖరీదైన ఇల్లునే ఉండొచ్చు. నో మ్యాటర్ వాట్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ ఆర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్, జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి.